ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. పహల్గామ్ అటాక్ తర్వాత మొదలైనటువంటి భారత్ పాక్ యుద్ధం ప్రస్తుతం కాల్పుల విరమణ స్టేజ్ లో ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో భారత త్రివిధ దళాలు అద్భుతంగా పనిచేసి పాకిస్తాన్ ను ప్రతి దశలో మట్టి కనిపించాయి. అయితే 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో 300 మంది మహిళలు చేసిన ఒక అద్భుత సాహసం వల్ల ఆ యుద్ధ ఫలితాన్ని మార్చేసింది. మరి ఆ 300 మంది మహిళలు చేసిన సాహసం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1971 నాటి భారత్ పాక్ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న ఆ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం బుస్ ఎయిర్ స్ట్రిప్ పై బాంబుల వర్షం కురిపించింది. కీలకమైన ఆ రన్వే తీవ్రంగా దెబ్బతినడంతో భారత వైమానిక దళ విమానాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. దేశ రక్షణకు అత్యంత కీలకమైన ఆ సమయంలో రన్వేను వీలైనంత త్వరగా రిపేర్ చేయటం చాలా అవసరమైంది. అయితే సాధారణంగా ఇలాంటి భారీ నిర్మాణ పనులకు నెలల కొద్దీ సమయం పడుతుంది. కానీ యుద్ధంలో ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఎంతో విలువైనవే. నిర్మాణ పనులు చేపట్టడానికి తగినంత మంది శ్రామికులు అందుబాటులో లేరు. ఆ క్లిష్ట పరిస్థితిలో బుస్ ఎయిర్ బోస్ ఇన్ఛార్జ్ స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కర్నిక్ జిల్లా కలెక్టర్ సహకారంతో స్థానిక ప్రజల సహాయం కోరారు. ఆ పిలుపునకు స్పందించిన వారు మాధాపర్ గ్రామానికి చెందిన దాదాపుగా 300 మంది మహిళలు. యుద్ధం జరుగుతున్నా, బాంబుల మోత మోగుతున్నా వెరవకుండా, బెదరకుండా ఆ మహిళలు రన్వే పునరుద్ధరణకు ముందుకొచ్చారు. అయితే వారికి ఎలాంటి శిక్షణ లేదు, యుద్ధ భూమిలో పనిచేసిన అనుభవం కూడా లేదు. తమ దేశానికి సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో వారు ముందుకు కదిలారు. పని చేసేటప్పుడు శత్రు విమానాలకు కనపడకుండా ఉండేందుకు వారు ఆకుపచ్చ చీరలను ధరించారు. వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగినప్పుడు వారు వెంటనే సమీపంలోని పొదలలో, సురక్షిత ప్రాంతాలలో దాక్కునేవారట. సైరన్ ఆగిపోయిన వెంటనే మళ్లీ తమ పని తాము ప్రారంభించేవారు. ఎండ, వాన, బాంబుల వర్షం, ఆకలి ఇలా అనే ఆలోచనలు కూడా లేకుండా పనిచేశారు ఆ మహిళలు. రాత్రింబవళ్లు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా భారీ రాళ్లను మోయటం, సిమెంట్ను కలపటం, రోడ్లపై రోలర్లతో చదును చేయటం వంటి పనులను తమ చేతులతోనే చేశారు. రన్వే బీటలను మూసివేయటానికి ఆవు పేడ కూడా ఉపయోగించారు. అలా కేవలం 72 గంటల్లోనే, అంటే 3 రోజుల్లోనే ఆ దెబ్బతిన్న రన్వేను విమానాలు దిగటానికి, ఎగరటానికి సిద్ధం చేశారు ఆ మహిళలు. వారి అద్భుతమైన కృషి భారత వైమానిక దళానికి తిరిగి ఆకాశంలోకి ఎగరటానికి సన్మార్గం చూపింది. ఈ అసాధారణ ఘనత వల్ల భారత వైమానిక దళం తిరిగి యుద్ధ విమానాలను గాల్లోకి ఎగిరించగలిగింది. పాకిస్తాన్ దళాలపై బలమైన ఎదురు దాడులు చేసి కరాచీపై వ్యూహాత్మక దాడులను కొనసాగించింది భారత్. ఈ రన్వే లేకపోతే బుస్ ఎయిర్ బేస్ నిర్వీర్యమై కచ్ ప్రాంతం పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్లిపోయి ఉండేది. ఇది యుద్ధ ఫలితాన్ని మార్చేసి ఉండవచ్చు. తమ ప్రాణాలను పణంగా పెట్టి నిస్వార్థంగా దేశానికి సేవ చేసిన ఆ మహిళల ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచిపోయాయి. వారి త్యాగానికి, అంకిత భావానికి గుర్తింపుగా మాధాపర్ గ్రామంలో వీర వనితల స్మారకాన్ని నిర్మించారు. యుద్ధంలో సైనికులతో సమానంగా పోరాడిన ఆ 300 మంది మహిళలు నిజమైన వీర వనితలు. మరి వీరు చేసిన సహాయం గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.